శంకర్ గారు రోజా గారు మాట్లాడుతూ కూటమి నేతలకు హెచ్చరికలాగా ఆమె చేసిన ఆమె మంత్రిగా ఉన్నప్పుడు వారానికి ఒక్కసారి పైకి తీసుకెళ్ళడం 15-20 మందిని దర్శించుకోవడం, డబ్బులు తీసుకోవడం, రావడం. అవునా? వారి రికార్డు తయారు చేసుకోండి, లేదా టీటీడీ దాంట్లో రికార్డులో ఉంటుంది వీరు ఎప్పుడెప్పుడు వెళ్ళారు, ఎంతమందితో వెళ్ళారు, ఏమేం చేశారని. టిక్కెట్ల నుంచి సేవల నుంచి రోజా గారు, కరుణాకర్ రెడ్డి గారు ఇద్దరు ప్రతి వారానికి ఒక రోజు ఏం వెళ్ళేది. ఆయనేమో రోజు ఆయనకి సేవలు టిక్కెట్లు అన్నీ ఆయన దగ్గరే ఉంటాయి కదా. మొత్తం ఇది అమ్ముకున్నారా లేదా? మీరు సవాల్ ఇసిరారు కదా, దీనికి మేము సవాల్ ఇసిరాం రమ్మని. నువ్వు ఇంటి ముందు పడుకొని పెద్ద సీన్ క్రియేట్ చేసి దాన్ని మీడియాలో బాగా వస్తుందని నిన్ను రమ్మంది ఒకళ్ళని, నీ వెనక ఒకళ్ళని. ఎవరైనా మీ ఎంపీ గురుమూర్తి వచ్చాడు కదా, ఎలా వచ్చాడు? పోలీస్ చెప్తే వచ్చాడా, అలా పోలీసు పెట్టుకొని వచ్చాడా? గోశాల దగ్గరికి వచ్చాడు మీ ఎంపీ, ఆయన పంపించేశారు అక్కడి నుంచి. గోశాల వచ్చాడు. అసలు పోలీసులు పట్టుకుంది రావట్లేదని అంటున్నారు కదా. అదే కరుణాకర్ రెడ్డి గారు ఆయన్ని ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన లేదు ఇంటి దగ్గర పడుకున్నాడు. హౌస్ అరెస్ట్ కాదు, పాడు కాదు, ఇంటి దగ్గర పడుకున్నాడు ఆయన. నిన్ను రమ్మని మేము ఎస్కార్ట్ కూడా పంపిస్తున్నామని చెప్పాము. నువ్వు రాకుండా పెద్ద సీన్ క్రియేట్ చేసి నువ్వు మళ్ళీ మా మీద మాట్లాడుతున్నావు. నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్ని అక్రమాలు చేశావు, ఇది చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకొని, పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకొని వీళ్ళ మీద పెద్ద విచారణ మట్టికి చేపించాలి, ఎంక్వైరీ కమిటీ వేయాలి. ఎంతమంది ఎన్ని టిక్కెట్లు అమ్మాడు, ఎన్ని సేవలు అమ్మారు. అలాగే ఈయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు శ్వేత డైరెక్టర్గా వీళ్ళ అన్నయ్య గారు సుబ్రహ్మణ్యం గారు, బొమ్మ సుబ్రహ్మణ్యం గారు టీటీడీ ఎంప్లాయీకి శిక్షణ తరగతులు చెప్పేవాళ్ళు. ఓకే. ఆయన మళ్ళీ వారే మన సుబ్రహ్మణ్యం గారే దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టుగా, హిందూ దేవుళ్ళంటే నమ్మకం లేదు అనే మాట కూడా ఆయన మాట్లాడాడు. అది ఆయన ఫేస్బుక్లోనే పెట్టుకున్నాడు. హిందూ ఏ రోజు కూడా వెంకటేశ్వర స్వామిని కానీ హిందూ మతాన్ని కానీ ఆయన ఫేస్బుక్లో పెట్టలేదు, ఎప్పుడు చేయలే. ఈ భువన కరుణాకర్ రెడ్డి గారు వచ్చేసి వాళ్ళ బాని ప్రేమలాగా వెంకటేశ్వర స్వామి మీద లేదా, దేవుడి మీద ప్రేమ భక్తి లేదంటారా, గౌరవం? నిన్న ఈయన చైర్మన్గా ఉన్నప్పుడు అండి 2500 మంది ఎంప్లాయీస్కి ఇళ్ళు ఇస్తానని ఆ ల్యాండ్ కూడా ఈయనే కొన్నాడు. పుత్తూరు దగ్గర 250 ఎకరాలు. ఒక్కొక్క ఎంప్లాయీ దగ్గర 3 లక్షలు తీసుకున్నాడు. డెవలప్మెంట్ ఛార్జీలు అంటాయి. నీకు దేవస్థానం ఆయనకి ల్యాండ్ ఇస్తే నువ్వే చైర్మన్గా ఉండి నువ్వే కొనేసి నువ్వే ఎంప్లాయీస్కి ఇచ్చేసి డెవలప్మెంట్ మీద 3 లక్షల రూపాయలు తీసుకున్నావా లేదా? నీ హయాంలో ఎంత అవినీతి చేశావు? దీని అందరి మీద బిఆర్ నాయుడు గారు, అట్లాగే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేసి చిట్టో ఏదో మీ ఇష్టం ఏదో కమిటీ వేసి ఈయన మీద విచారణ చేయాల్సిందే. లేదంటే పబ్లిక్ స్టంట్ చేస్తానే ఉంటాడు. లడ్డు అప్పుడు కూడా ఇదే స్టంటు. కల్తీ లడ్డు జరిగిందంటేనే ఇదే సేమ్. ఆ రోజు కూడా అడావుడి చేసేసి ఇదంతా ఏంటంటే వారికి పబ్లిసిటీ స్టంట్ అనమాట, బాగా ఎలివేట్ అవ్వాలని. అది కాదుగా, నీకు తప్పు ఉంటే రా చూపించమని చెప్పారుగా. చూపించమని చెప్పారు, ఆయన పంపించాలి కదా సార్ ఆయన్ని. ఆయన గోశాల వద్దకు వెళ్ళి నేను చూపిస్తాను, ఇక్కడ ఆవుల యొక్క పరిస్థితి సరైనటువంటి దానా లేకుండా, సరైనటువంటి పోషణ లేకుండా ఆవులు గోశాలలో గోవులు చనిపోతున్నాయి అని ఆయన చెప్తున్నారు. మీరు మీ ప్రభుత్వం ఆయన మీ పార్టీలో ఎమ్మెల్యేలు, మీ కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది సవాల్ విసిరారు, రమ్మన్నారు, ఆయన రావడానికి ప్రయత్నించారు. ఆయన చనిపోయినప్పుడు ఆవులు ఉంటాయా అని కూడా అన్నారండి ఇందాక కూడా. మేము వెళ్తాం, ఇప్పుడు ఆవులు ఉంటాయా? కబేరాలు ఉండవు కదా. కబేరాలు ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళి అంటాడు, నేను వస్తానంటాడు. రైట్. ఆయన అయితే మట్టికి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి శంకర్ గారు. అనుభవం మాట్లాడదాం. నరేష్ గారు, ఇక్కడ నరేష్ గారు రాజకీయ విశ్లేషకులు. గోవులు చనిపోయాయి అనేది కరుణాకర్ రెడ్డి గారి యొక్క మరి అభియోగం. ఆయన చెప్తుంది పచ్చి అబద్ధం. గోవులు సంరక్షణగా ఉన్నాయి, దమ్ముంటే వచ్చి చూపించమని చెప్పేసి కూటమి ఎమ్మెల్యేలు 3
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అయితే ఆయనకి సవాల్ విసిరారు. బొజ్జ సుధీర్ రెడ్డి గారు, సో వీళ్ళందరూ కూడా ఆయన్ని సవాల్ విసిరారు. ఆయన అయితే మరి రావడానికి ప్రయత్నం చేస్తే ఆయన పోలీసులు అడ్డుకున్నారని ఆయన అంటున్నారు. మరి బాడి శంకర్ గారు ఏమో ఆయన ప్రయత్నం చేస్తే కదా, మరి గురుమూర్తి ఎంపీ గారు వచ్చారు కదా, గోశాల వరకు వచ్చారు కదా, ఆయన ఇంటి ఎదురు ఊరికే షో చేయడం కోసం ఆయన పడుకున్నాడు, ధర్నా చేయడం కోసం అంతే. కాబట్టి అక్కడ పోలీసులు అక్కడ ఒక హడావిడి క్రియేట్ అయింది, కానీ ఆయన రావాలని ప్రయత్నం చేయలేదని అంటున్నారు. ఇప్పుడు మనం ఒక విషయం చర్చించాలండి. ఇక్కడ కోట్లాది మంది హిందువులకి ఆరాధ్య దైవంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతిపక్షాలు అధికార పక్షం రెండు రాజకీయాల కోసం వాడుకుంటున్నాయి. కానీ అక్కడ ఒక ఇష్యూని